హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మా వారితో కలిసి బయటకు వెళ్తున్నానండి. అయితే ఈసారి డిఫరెంట్గా ఇలా రెడీ అయ్యా అనమాట. ఇదివరకు ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం ఇలాగ ట్రై చేసుకునే స్టైల్లో రెడీ అయినట్టు గుర్తు. సో చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ అట్లా రెడీ అవ్వాలనిపించి ఇలా రెడీ అయ్యా. స్లీవ్లెస్ టాప్ అనమాట. సో ఇన్ కేస్ కావాలి నేను అనుకుంటే జాకెట్ కూడా వేసుకునేలాగా జాకెట్ కూడా క్యారీ చేస్తున్నాను. ఒక బ్లాక్ ప్యాంట్తో ఇలా షర్ట్ని పేర్ చేశాను. ప్యాంట్, జాకెట్, షూస్, బ్యాగ్ అన్నీ కూడా అమెజాన్లో. ఓన్లీ ఈ షర్ట్ తప్ప, ఈ షర్ట్ డైరెక్ట్గా తీసుకున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్స్లో కూడా రెడీ అవుతూ ఉండాలి కదా. సో అందుకని ఈరోజు ఇలా రెడీ అయ్యా అనమాట. మా వారితో పాటు వెళ్ళి ఆయన పనులన్నీ అయిపోయాక వచ్చా ఇప్పుడు దారిలో ఆపండి ఇక్కడ అని చెప్పి ఫుడ్ స్టోరీస్ దగ్గర ఆపా అనమాట. అంటే ఇది బంజారాల్స్లో ఉంది. ఆన్ ది వేలోనే తగిలేసరికి ఆపాము అక్కడ. వచ్చేసాం ఫుడ్ స్టోరీస్ స్టోర్ ఎవరిదో తెలుసు కదండి, రానా దగ్గుబాటి గారిది. సో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, మామూలుగా న్యూస్లో వినడం అండ్ వీడియోస్లో చూడడం తప్ప. సో ఫస్ట్ టైం ఫుడ్ స్టోరీస్ వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఊరికే చూద్దామని వెళ్తున్నా. ఐ డోంట్ నో అక్కడ లోపల ఏముంటుంది ఏంటి అన్నది తెలీదు. సో లెట్స్ గో, వెళ్ళి ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం. అక్కడ ఏంటో ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ ఉంటాయి, అట్లా ఎట్లా అని చెప్తున్నారు. అది చూస్తే కదా తెలిసేది. చూస్తా, ఏమన్నా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీకు కూడా చూపిస్తా. సో లెట్స్ గో. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఓన్లీ ఫుడ్ స్టోరీస్ అంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అనే కాదు, మనకి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఒక కుక్క పిల్లల సెలూన్ కూడా ఉంది. అది నేను అది షూట్ చేయలేకపోయాను, కానీ మేము వెళ్ళగానే అక్కడ 2 కుక్క పిల్లలు పెట్టి వాటికి ట్రిమ్మింగ్ అవన్నీ చేస్తున్నారనమాట. అండ్ ఇది గుర్తుపట్టారండి మీరు, ఇంతకుముందు ఫుడ్ స్టోరీస్ వీడియోస్ చూస్తుంటే గుర్తుపట్టే ఉంటారు. ఈ మష్రూమ్ కాస్ట్ 5 lakhs అంట. అసలు మష్రూమ్లో ఎన్ని రకాలు ఉన్నాయో అక్కడ. 100 grams 3,500, 100 grams 3,600 అలా కూడా ఉన్నాయన్నమాట. చాలా రకాల మష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా వెజ్జీస్ అన్నీ, అంటే మనకి రెగ్యులర్గా సూపర్ మార్కెట్లో చూసేవి కాకుండా ఏవైతే ఎగ్జాటిక్ స్టఫ్ ఏవైతే ఉంటాయో, ఇంపోర్టెడ్ స్టఫ్ లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మనకి ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే వీటన్నిటికీ ఇంపోర్ట్ చేసుకునేవి కాబట్టి లేబులింగ్ స్టిక్కర్ వేసి ఎంఆర్పీలు వేశారు. మొత్తం ఎంఆర్పి ప్రైస్ ఎంతైతే ఉందో అంత అనమాట. మొత్తం ఇవన్నీ టీ పౌడర్స్ కానివ్వండి, సాసెస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మేము ఆస్ట్రేలియాలో తినేవన్నీ కూడా చాలా మటుకు ఇక్కడ కనిపించినాయి. ఈ ప్లమ్ జామ్ ఇవి కూడా మేము అక్కడ తినేవాళ్ళం అనమాట. సో అవి చూడగానే ఆస్ట్రేలియా గుర్తులన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి అనమాట. మా వారు కూడా ఏదో సాస్ తీసుకున్నారు, నేను ఒక జామ్ తీసుకున్నాను. అట్లా రకరకాలు ఏవేవో చూసి కొన్ని అయితే ట్రై చేసాము. బట్ కాస్ట్ వైజ్ అయితే అన్నీ మనం రెగ్యులర్గా చూసుకునే వాటితో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువే ఉంటాయండి. చిన్న జామ్ బాటిల్ తీసుకుంటేనే ఆల్మోస్ట్ కాస్ట్ 375 రూపీస్ అలా ఉందన్నమాట. అన్నీ అలాగే, అంటే అన్నీ కూడా అందులో వాడే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మనకి ఎగ్జాటిక్ ప్రీమియంవి ఉంటాయి కాబట్టి కాస్ట్లు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. చాలామంది వచ్చారు, షాపింగ్ చేస్తున్నారు, అందరూ ట్రాలీలు నింపుకొని వెళ్తున్నారు. అంటే మనం రెగ్యులర్గా కొనే వాళ్ళకి, అంటే మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి అంత సూటబుల్ కాదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఎగ్జాటిక్ది ట్రై చేయాలంటే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు, ఇది స్టార్బక్స్ కాఫీ బుల్లెట్స్ అనమాట. అవి కాఫీ మెషిన్లో వేస్తే స్టార్బక్స్లో వచ్చినట్టు కాఫీ వస్తుంది అనుకుంటా, నాకు కూడా తెలియదు. అది చూడంగానే స్టార్బక్స్ అంటే అది షాప్ పేరు కదా అని అనుకున్నాను నేను. ఇంకా కాఫీల్లో అయితే ఉన్నాయి చూడండి, ఒక మొత్తం ర్యాక్ కాఫీలు, రకరకాల కాఫీలు, మెషిన్లు లో వేసుకునేవి, పౌడర్లు, అవి ఇవి, అంటే మామూలు మనకు దొరికేవి కాదు, ఏవో అన్ని వెరైటీ. ఓరియోస్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మా అబ్బాయి చెప్పాడు అన్నమాట, ఓరియోలో 42 ఏవో రకాలు ఉన్నాయి అని చెప్పి. సరే ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ ఓరియో ప్యాకెట్ చూసారండి, 1190 రూపీస్ అంట. అంటే 1200 పెట్టి ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కొనాలా అని అనుకున్నాను అనమాట. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను, ఆ కాస్ట్ ఏ రేంజ్లో ఉన్నాయనే దానికి. ఇది కూడా ఒక ఐస్ క్రీమ్ అనమాట. సరే ఐస్ క్రీమ్ అన్న టేస్ట్ చేద్దాం, ఏదో ఇట్లా బాగుంటుంది అది ఇది అని అంటున్నారు కదా అని చూస్తే ఈ ఇది నార్మల్ ఇట్లా పుల్ల ఐస్ క్రీమ్ టైప్లో అనమాట. ఇది 280 రూపీస్ అనమాట. వామ్మో 280, ఆ మ్యాగ్నమే అంత కాస్ట్ లేదు కదా అని అనుకున్నాను. వద్దులే, మనకు వచ్చింది ఎందుకు వచ్చింది తలకాయ నొప్పని అక్కడ పెట్టేసాను అనమాట. జస్ట్ ప్రైజెస్ కోసమే చూసాను, తినాలని కాదులేండి. అండ్ నెక్స్ట్ అక్కడ ఎక్కువగా దొరికే వాటిల్లో, అంటే మిగతా అన్నీ కూడా కొంచెం మనకి ప్రైజే అనిపిస్తుంది, కానీ క్వాలిటీ బాగున్నాయి, ప్రైస్ కూడా
పర్వాలేదు అని అనిపించినవి ఏంటంటే నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. మనకి అన్నీ ఇలాగా ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ రకరకాల ఫిష్లు, ప్రాన్లు, క్రాబ్లు, స్క్విడ్లు, ఇంకా రకరకాలవి అన్నీ కూడా సీ ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ అవన్నీ మరీ టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టుగా ఏం అనిపించలేదు. ఇది ఎక్కడైనా అలాగే ఉంటుంది కదా అని అనిపించింది. అండ్ ఇది చూసారా, చికెన్, స్మోక్డ్ చికెన్ అనమాట. చికెన్ని అట్లాగా కాలుస్తారనమాట ప్యాటర్న్ లాగా. అండ్ ఇంకా హ్యామ్లో కానివ్వండి, ఇట్లాగా మనకి రెడీ టు కుక్, ఇవన్నీ కూడా ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ నేను సిడ్నీలోనే చూశాను. ఇండియాలో అంటే హైదరాబాద్లో ఏ స్టోర్లోనూ ఇన్ని ఆప్షన్స్ చూడలేదు. చీజుల్లో కానివ్వండి, రకరకాల టర్కీస్ కానివ్వండి, ఇట్లాంటి ఏవేవో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తే ఏంటి ఇవన్నీ వండుకునేయేనా, తినేయేనా అని డౌట్ వస్తుంది అనమాట. నేను అన్ని డౌట్లు ఆడడం, ఏమండి ఇదేంటి, ఏమండి అదేంటి నేను అంటూ ఉంటే, ఇవన్నీ తినేయాలి, ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్సే అనమాట. మనకి అలవాటు లేక, మనకు తెలియక, మనకు పెద్ద ఐడియా లేదండి వాటి గురించి. జస్ట్ అలా చూశాను. అండ్ అలాగే మనకి టోర్టిలాస్ అంటాం కదా, లేకపోతే ఇలాగా ఇదేంటి మామూలుగా రాగి చపాతి అని అనుకోవచ్చు మనము. అది కూడా అట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. రాగులతో చేసినవి, జొన్నలతో చేసినవి. జస్ట్ ఒకసారి మనం తెచ్చుకొని కాల్చుకొని తినేయడమే. అండ్ బ్రెడ్స్ కూడా చాలా రకాల బ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి. సరే, ఒక మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుందామని తీసుకున్నా. కాస్ట్ చూస్తే 200 ఉంది. నేను బ్రెడ్ ప్యాకెట్ 200 అని చెప్పి వద్దులే అని అక్కడ పెట్టేసాను అనమాట. అంటే యాజ్ ఐ మెన్షన్, ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ప్రీమియం అనమాట. సో అందుకని ఆ కాస్ట్లు అన్నీ కూడా అలా ఉన్నాయి. ఇది చూసారా, ఇది కూడా బ్రెడ్ అంట, టిష్యూ బ్రెడ్ అంట. ఇట్లా సన్నగా ఉన్నాయన్నమాట, టిష్యూ బ్రెడ్ అంట. ఇది ఇప్పుడు నేను తినను కూడా తినలేదు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్. అండ్ చాక్లెట్స్ మనం జనరల్గా అమెరికా నుంచో లేకపోతే అబ్రాడ్ నుంచి వచ్చేటప్పుడు ఇండియాకి చాక్లెట్స్ పట్టుకొస్తాను చూడండి, అట్లాంటి చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏది కావాలన్నా ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కొనేసుకోవచ్చు అనమాట. అలా ఉన్నాయి అనమాట. అఫ్కోర్స్ కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి, కానీ అఫ్కోర్స్ అవి అక్కడ కూడా డాలర్స్లో కన్వర్ట్ చేసుకున్నా మనకి ఎక్కువే పడుతుంటాయి. బట్ ఇండియా వచ్చేటప్పుడు చాక్లెట్లు తీసుకొస్తూ ఉంటాం కదండి. సో ఈ లుండర్ చాక్లెట్స్ అయితే ఎప్పుడు వచ్చినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటాము. ఇదైతే 1200 రూపీస్ ఉందన్నమాట. చాక్లెట్స్లో మనకి నార్మల్గా ఉండే చాక్లెట్స్ కాకుండా అన్ని ఇంపోర్టెడ్, అబ్రాడ్లో మనకు దొరికేవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనకి కిస్సెస్ ఇట్లాంటివన్నీ, హెర్షీస్, ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ అక్కడ తయారైన వాటికి ఇక్కడ మనకి దొరికే వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్, బట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ చూసిన వాటిల్లో ఇది ఒకటి బాగా అనిపించిందండి. ఇది ఆరెంజ్ స్వీట్ పొటాటో అనమాట. ఇది కూడా సిడ్నీలో తినేవాళ్ళము. సో అందుకని అది గుర్తొచ్చింది, బట్ తీసుకోలేదులేండి. అండ్ అక్కడ చీజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి అసలు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వెరైటీ చీజెస్ అనమాట. అన్నీ కూడా రకరకాల చీజ్లు, స్ప్రెడ్లు, ఇట్లాంటివన్నీను. అవన్నీ కూడా మనకి కొంచెం ఇంటర్నేషనల్ క్యూజిన్స్ ట్రై చేసే వాళ్ళకి, ఇంటర్నేషనల్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి, ఆల్రెడీ అబ్రాడ్ ఫుడ్ మిస్ అవుతున్న వాళ్ళకి బెస్ట్. అండ్ అక్కడ చాలా మంది ట్రాలీలు నింపుకొని కూడా తీసుకొని వెళ్తున్నారు అనమాట. అఫ్కోర్స్ అందరూ కూడా చూడడానికి కొంచెం హైఫై లానే ఉన్నారు. అండ్ అక్కడ షాపింగ్ చేసిన తర్వాత అక్కడ కూర్చొని తినడానికి కూడా ఇలాగా ఒక ప్రొవిజన్ లాగా ఉందన్నమాట ఫుడ్. మనం అక్కడ ఆర్డర్ ఇస్తే వాళ్ళు అక్కడ తయారు చేసి ఇస్తారు. అన్నట్టు వైరల్ కునాఫా చాక్లెట్లు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం 690 రూపీస్ అలా ఉందన్నమాట. మనకు కునాఫా చాక్లెట్లు అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, దుబాయ్ చాక్లెట్స్, అవి కూడా అక్కడ ఉన్నాయి. కాకపోతే నేను అవి ఏవి తీసుకోలేదులేండి. అండ్ ఇక్కడ వచ్చి కూర్చొని ఇంకా మేము ఏదో ఒక బన్, అంటే కీమా బన్ ఒకటి చూసాం అనమాట. అక్కడ డిస్ప్లేలో ఉంటే అదొకటి ట్రై చేద్దాము అని అనిపించి అదే ఆర్డర్ చేసి ఇంకా కూర్చున్నాము. అక్కడ మనకి వాటర్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. సో మనం ఏం కావాలన్నా సరే పర్చేస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ కీమా బన్ ఏంటంటే పైన చూడడానికి మొత్తం ఇట్లానే బన్ ఉంది, లోపల స్టఫ్ చేసిన కీమా ఉందన్నమాట, మటన్ కీమా. వేడివేడిగా సర్వ్ చేశారు, బాగుంది. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న కీమా ముందు ఆ టేస్ట్లు మనకు నచ్చవు. జస్ట్ ఊరికే ట్రై చేసాం. బట్ ఈ కీమా బన్ ఒకటే 375 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. ఈవెన్ అక్కడ స్పూన్స్, ఫోక్స్ అన్నీ కూడా బ్రాస్వి పెట్టారన్నమాట. ఇంకా అక్కడే కూర్చొని కొంచెం అవన్నీ చూసుకుంటూ, అప్పుడు మనం ఇలా చేసుకునే వాళ్ళం కదా, అలా చేసుకునే వాళ్ళం కదా, అది ఇది అనుకుంటూ ఆస్ట్రేలియాలో జరిగిన ఇన్సిడెంట్లు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ కొద్దిసేపు ఇంకా నేను మా వారు అలా కబుర్లు ఆడుకుంటూ అక్కడే కూర్చున్నాము. అంబియన్స్ అంతా కూడా బాగుంది. వెనకంతా కొంచెం ప్లాంట్స్ అవన్నీ ఉన్నట్టుగా, పెద్ద పెద్ద మిర్రర్స్ తోటి అలాగా బాగుంది. అఫ్కోర్స్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. యాక్చువల్గా మా వారికి ఏదో పని ఉండి అటు వెళ్ళాము. ఇంకా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి కాస్త అట్లా తిరిగేసి రావచ్చు అన్నట్టుగా వెళ్ళాము అనమాట. ఆయన కొద్దిసేపే పని ఉంది అని అంటే, మేము విడిగా పెద్దగా ట్రావెల్ చేయము ఎక్కడికి. సో ఊరికే సిటీలోనే అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అన్నట్టుగా అలా తిరుగుతూ ఉంటాం అనమాట. సో అలాగా కొంచెం పనులన్నీ చూసేసుకొని తిరిగేసి కొంచెం తినేసి అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
అండ్ అక్కడ బట్టలు అవన్నీ కూడా ఉన్నాయన్నాను కదండి, ఇదిగోండి అంతా ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఫుల్ ఎక్స్పెన్సివ్, అంటే అన్నీ కూడా సూపర్ బ్రాండెడ్ స్టఫ్ లాగా అనమాట, ఇంపోర్ట్ చేసుకున్న లాంటివన్నీ. అండ్ అక్కడ లిఫ్ట్లే ఎన్నో ఉన్నాయండి, 3 ఫ్లోర్లు అలా ఉంది. మొత్తం బిల్డింగ్ అంతా ఆక్యుపై కాలేదు, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. అయిపోయింది ఫుడ్ స్టోరీస్ చూసేసాం, తినేసాం, కొన్ని తీసుకున్నాము. ఏం తీసుకున్నాం అన్నది ఇంటికి లెక్క షేర్ చేస్తాం ప్రైస్తో సహా. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాము. ఫుడ్ స్టోరీస్కి వెళ్ళాం కదా, అంటే వేరే పని కోసం బయటకు వెళ్ళాలండి. అక్కడ అవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ స్టోరీస్ చూసుకొని వచ్చాం అనమాట. ఎప్పుడు వినడమే కానీ వెళ్ళలేదు కదా అని చెప్పి వెళ్ళాము. ఓవరాల్గా అయితే అంతా నేనేం కవర్ చేయలేదు, కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను, జస్ట్ మీకు ఐడియా వస్తుంది అని చెప్పి. ఓన్లీ ఇవన్నీ కాదు, అన్ని బట్టలు అవి ఇవి, కుక్క పిల్లలకి సెలూన్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ లోపల. నెయిల్ ఆర్ట్స్ అని, స్కిన్ కేర్ అని, హెయిర్ కేర్కి సంబంధించినవి, లగేజ్కి సంబంధించినవి, ఇలాగే చాలా ఉన్నాయి. అన్నీ ఒకటే చోటలాగా అనమాట, కానీ అన్ని ఎక్స్క్లూజివ్వి అనమాట, నార్మల్వి కాకుండా ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ స్టఫ్ ఏవైతే ఉంటాయో, కొన్ని అయితే నాకు పేర్లు కూడా తెలియదు, అవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ కొంచెం అయితే చూసాము. గ్రాసరీస్లో వాటిల్లో కొంచెం ఆస్ట్రేలియాలో ఇలా ఇవి చూసేవాళ్ళం కదా, ఇవి తినేవాళ్ళం కదా, ఇవి అక్కడ ఉండేవి కదా అని అనిపించినాయి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అట్లాంటివన్నీ కూడా చూసి వచ్చాం అనమాట. ఇంకా వర్షం అయితే పడలేదు, కానీ వెదర్ అయితే చాలా బాగుంది కదా, హాయిగా అలా వెళ్ళి అలా ఒక మంచి ట్రిప్ వేసినట్టుగా ఒక లాంగ్ డ్రైవ్ లాగా అనిపించింది అనమాట. బైక్ పైన వెదర్ చాలా బాగుంది, అండ్ ట్రాఫిక్ కూడా మరీ ఎక్కువేమీ లేదు. వెళ్ళేటప్పుడు అయితే అస్సలు లేదు, వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ట్రాఫిక్ ఉంది. సో వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 5:59 లైన్, సో ఎర్లీగానే వచ్చేసాము. అండ్ నేను ఫుడ్ స్టోరీస్లో కొన్ని కొన్నాను, అక్కడ ఏం కొన్నానో చూపిస్తాను ఉండండి. సో ఫస్ట్ అయితే మీరు వీడియోలో చూసే ఉంటారు, మస్టర్డ్ సాస్ అనమాట ఇది. ఈ మస్టర్డ్ సాస్ సిడ్నీలో ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళు మా వారు. సో ఇది 349 రూపీస్. ఏవైనా సరే అక్కడ ఎంఆర్పిఏ అనమాట, 1 రూపీ కూడా తక్కువ ఉండదు. జస్ట్ దీనిపైన ఏ ఎంఆర్పి ఉందో అదే బిల్లింగ్లో కూడా. సో దిస్ ఈస్ 349 రూపీస్. అండ్ ఇది ప్లమ్ జామ్లోనే ప్లమ్తో చేసిన ప్లమ్ జామ్ అనమాట. ఇది 375 రూపీస్. సో రెగ్యులర్ జామ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఇది కూడా ఏంటంటే సిడ్నీలో నేను తినేదాన్ని, సో అది గుర్తొచ్చి తీసుకున్నా అనమాట, ట్రై చేద్దామని చెప్పి. 375 రూపీస్ ఇది. అండ్ ఇంకొకటి ఇది రైట్ బైట్ అని, ఇది ఊరికే ఏదో సరదాగా తీసుకున్నాను చూద్దాము అని చెప్పి. దిస్ ఇస్ 45 రూపీస్. అండ్ ఇవి చికెన్ చీజ్ సాసెస్ అనమాట, ఇది 390 రూపీస్ అనమాట. ఇవి ఒకటి తీసుకున్నారు. నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, సో ఇది ఒకటి తీసుకున్నాము. అంటే ఈ సాసేజ్ పెట్టుకొని దానిపైన ఆ మస్టర్డ్ సాస్ వేసుకొని అక్కడ తినేవారు అనమాట బాగా. మా వారు జర్మనీలో కానీ సిడ్నీలో కానీ అక్కడ బాగా మస్టర్డ్ సాస్ వాడేవారు. సో అందుకని అది గుర్తొచ్చి తీసుకుందాము అని చెప్పి అది తీసుకున్నారు. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఎక్సైటింగ్గా ఇంట్లో ఫీల్ అయ్యేది అంటే, పిల్లలు ఫీల్ అయ్యేది ఏంటంటే నెక్స్ట్ ఐటమ్, విచ్ ఈస్, అసలు నేనే అనుకోలేదు ఇంత కాస్ట్ పెట్టి నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటానని చెప్పి. ఎందుకంటే విచ్ ఈస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను. అండ్ అది కూడా దీనిలో ఓరియోలో మొన్న నాకు సౌమిత్ చెప్పాడనమాట, ఓరియోలో 42 వెరైటీస్ ఉంటాయట. దాని లోపల ఉండే క్రీమ్ మనకు ఓన్లీ ఆ 10 రూపాయల ఓరియోనే తెలుసు, ఆ వైట్ కలర్ క్రీమ్ ఏదైతే వస్తుందో అది, తర్వాత చాక్లెట్ క్రీమ్ వస్తుంది కదా అదొకటి తెలుసు, అంతే. అంతకుమించి నాకు అది తెలియదు. ఇందులో 42 వెరైటీస్ ఉన్నాయంట వరల్డ్ వైడ్. సో ఐ డోంట్ నో వాటన్నిటి గురించి. అక్కడ చూస్తే దీనిలో పీనట్ బటర్ అనమాట, ఇది మధ్యలో క్రీమ్ ఈజ్ పీనట్ బటర్. సో ఇది చూడంగానే నాకు వీళ్ళిద్దరే గుర్తొచ్చారు. సో వాళ్ళు ఎక్సైట్ అవుతారు కదా అని చెప్పి తీసుకొచ్చా. ఈ బిస్కెట్ ప్యాకెట్ రేట్ ఎంతో తెలుసండి, మనం మామూలుగా ఎంత బిస్కెట్ ప్యాకెట్ కొంటాం కదా, విచ్ ఇస్ 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ అలా ఉంటుంది. మహా అయితే డబ్బులో 40 రూపీస్ 50 రూపీస్ ఉండాలి కదా. ఇది 200 రూపీస్ ఈ బిస్కెట్ ప్యాకెట్. కొన్నిసార్లు ఓకే, ఇఫ్ వీ నీడ్ టు ట్రై, అఫ్ కోర్స్ వీ నీడ్ టు ట్రై కదా అని నేను 200 పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను. అసలు నేను బిస్కెట్ ప్యాకెట్ లాంటివి కొన్నాను అంటే నేను అన్నేసి ఏదో ఎప్పుడో పిల్లలు బయటకు వచ్చారు, వాళ్ళకి వచ్చి ఎక్సైటింగ్ ఫీల్ అవడానికి అక్కడ ఏమన్నా జంక్ కొనుక్కొని తిన్నాం అట్లా తప్ప ఇంట్లోకి అసలు కొనుక్కొని తీసుకురావడం లాంటివి చేయను. అలాంటిది ఐ బాట్ దిస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఫర్ 200 రూపీస్. పిల్లలకి చూపించాను, వాళ్ళైతే ఇద్దరు సర్ప్రైజ్ అయ్యి ఎక్సైట్ అయ్యారు.
సో దాని ముందు ఈ 200 రూపీస్ ఈజ్ నథింగ్ అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు అని చెప్పి వాళ్ళే సర్ప్రైజ్ అయిపోయారు, మమ్మీ నువ్వు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చావు, అది కూడా 200 పెట్టి అని అంటున్నారు. చూసావా, నమ్మలేని నిజాలు ఒక్కొక్కసారి అలాంటివి చేస్తుంటాను నేను అని చెప్పి అంటే ఇప్పుడు దాకా నవ్వుకుని మాట్లాడుకున్నారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట. ఓ పీనట్ బటర్ ఎప్పుడు ట్రై చేయలేదు, లెట్స్ ట్రై అది ఇద్దరు అనుకున్నారు. సరే ఉండండి నేను వీడియోలో చూపించేసి తిందురు కానీ అని చెప్పి వీడియో షూట్ చేస్తాను అనమాట. ఇది నేను ఫుడ్ స్టోరీస్లో తీసుకున్నది అనమాట. జస్ట్ 1 2 3 4 5 ఈ 5 ఐటమ్సే, దీనికే 1500 అయిపోయింది. అక్కడ అది కీమా బన్, అవి ఒక్కొక్కటి 300 పడింది. ఒక బన్ను 300 పెట్టుకొని కొనుక్కొని తిని అఫ్ కోర్స్ అవి టేస్ట్ వేరేగా ఉంటాయి. నాకు బేసిక్గా ఏంటంటే ఇట్లా ఈ కీమా ఇట్లాంటి నాన్ వెజ్లు ఇవన్నీ బేసిక్గా మనం అథెంటిక్గా ఏవైతే ఇంట్లో చేసుకుంటామో ఆ టేస్ట్ని బీట్ చేసేది ఇంకోటి లేదనిపిస్తుంది. నాన్ వెజ్ ఎప్పుడు ఇంట్లో చేసుకునేది చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది. అండ్ అంటే కొంచెం ఫ్రైస్ తందూరీస్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అంటే కొన్ని మ్యారినేట్ చేసి అట్లాంటివి బాగానే అనిపిస్తాయి. కానీ నాకు కొంచెం ఇట్లా ఇంటర్నేషనల్ టేస్ట్ ఉండేవి అట్లాంటి నాన్ వెజ్ అంతగా నాకు నచ్చదన్నమాట. సో ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి నేను అనుకొని ఊరికే అలా ఆ దారిలో వస్తే ఏమంటే ఫుడ్ స్టోరీస్ ఎటల్ అని చెప్పి బేసిక్గా 2 వీలర్ మీద వెళ్తే ఇలా ఎటంటే అటు తిప్పేయచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఆపేయచ్చు. అదే కార్లో అని అంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్, ఆ ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని రా, ఇక్కడ పార్కింగ్ ఎత్తుకో, అది పైగా సడన్గా చెప్పడానికి ఉండదు. అది ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోండి అని చెప్పాలి అని అంటే అదేదో ముందు నుంచి 1/2 కిలోమీటర్ ముందు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అట్లా ఉంటుంది కదా, అంటే అఫ్ కోర్స్ కార్ని అంత ఈజీగా తిప్పలేము కాబట్టి. సో ఫైనల్లీ ఈరోజు డ్రైవ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. వెళ్ళిన పనులన్నీ కూడా మంచిగా అయినాయి. ఈ ఫుడ్ స్టోరీస్ కూడా చూసాము, ఒక కొత్త ప్లేస్ విజిట్ చేసి ఒక కొత్త షాప్ని చూసామని అని అయితే అనిపించింది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.